ఇప్పుడు నేను ర్యాంప్ వాక్ చేయడానికి వెళ్తున్నాను ఫ్యాషన్. వాళ్ళు జస్ట్ వాక్ అనేది ఒకటి ఉండదు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా స్టార్ ఎస్థెటిక్తో పాటు క్లాసికల్ ఎలిగెంట్ ఫార్మల్. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను పవన్ మాచిరాజు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నాకు ఫ్యాషన్ షో ఉంది, మీరు చూస్తున్నట్టు. సార్ ఏంటి సార్ అది? నాకు ఫ్యాషన్ షో ఉంది, మీరు చూస్తున్నట్టు కనుక నేను ఆల్రెడీ అవుట్ఫిట్లో ఉన్నాను. ఇప్పుడు నేను ర్యాంప్ వాక్ చేయడానికి వెళ్తున్నాను ఫ్యాషన్ షోకి. మీరు నన్ను కాసేపట్లో చూడబోతున్నారు. సో నేను ఇంకా వీడియోలో నా ఫ్యాషన్ షో గురించి అది ఎలా ఉంటుందో అవంతా నేను ఇప్పుడు చెప్తాను. మీరు వీడియోలో టచ్లో ఉండండి, వీడియో చూస్తూ ఉండండి. సో సీ యూ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఫ్యాషన్ షో అనేది ఉందన్నమాట. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. యాక్చువల్గా కాలేజ్ మధ్యలో జరుగుతుంది. ఇది యాక్చువల్లీ 10 o'clock ఉంది. నిన్ననే స్క్రీనింగ్ అయింది, యాక్చువల్లీ సాటర్డే. నేను అందులో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఇప్పుడు ఎలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను దారిలో ఉన్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, వేరే కాలేజ్ సికింద్రాబాద్లో అవుతుంది. సో ఇదేంటంటే కాలేజ్ తరపు నుంచి అనమాట. ఇదేంటంటే ఇందులో ఇవాళ జడ్జెస్ వస్తారు, దీనికి ఒక టైం లిమిట్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఎస్టర్డే స్క్రీనింగ్ జరిగింది, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. మన ఓన్గా మ్యూజిక్ ఉంటుంది, అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ ఏంటి అంతా నేను చెప్పాను అనమాట. అది ఓకే అన్నారు. ఇప్పుడు ఇంకోసారి చెప్తే విన్నర్ ఎవరో చెప్తాను అన్నమాట, సెలెక్ట్ చేస్తారు. సో ఫ్యాషన్ షోలో వాళ్ళు జస్ట్ వాక్ అనేది ఒకటి ఉండదు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తారన్నమాట. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మీరు ఈ అవుట్ఫిట్ ఎందుకు తీసుకున్నారు, మీరు తీసుకోవడానికి కారణం ఏంటి, అసలు నువ్వు ప్రాపర్గా వాక్ చేసావా లేదా, దాన్ని బట్టి ఏంటంటే విన్నర్ని సెలెక్ట్ చేస్తారనమాట. నా అవుట్ఫిట్ వచ్చేసి ఏంటంటే ఒక రకంగా రాక్ స్టార్ ఎస్థెటిక్తో పాటు క్లాసికల్ ఎలిగెంట్ ఫార్మల్ వేర్ అనమాట. రెండు కంబైన్ చేసి ఒక రకంగా దాన్ని ఎడ్జీ ఫార్మల్స్ అంటారు. సో నేను ఆ అవుట్ఫిట్ ఇవాళ వేసుకొని ర్యాంప్ వాక్ చేయబోతున్నాను అనమాట. సో అందులో ఏంటంటే జడ్జెస్ క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్తో పాటు మనం ఆన్సర్ చేయాలి, టైం లిమిట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళకి నీ అవుట్ఫిట్ ఎందుకు వేసుకున్నావు, నీ అవుట్ఫిట్ దేనికి ఇన్స్పిరేషన్, ఇవన్నీ వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. సో నువ్వు దానికి ఆన్సర్ ఇస్తే నువ్వే విన్నర్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు డిసైడ్ అయిపో, ఒక రకంగా మైండ్ మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసార్, ఎక్కడ పారిపో. నువ్వే విన్నర్. సో ఫ్యాషన్ షో అనేది జస్ట్ వాక్ అని ఉండదు, అందులో నువ్వు అవుట్ఫిట్ వేసుకోవాలి, అవుట్ఫిట్ గురించి చెప్పాలి, వాక్ చేయాలి, ప్రాపర్ వాక్ చేయాలి, అవన్నీ ఉంటుంది. మందేదంతా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఇది సెమినార్ హాల్ని గ్రీన్ రూమ్ లాగా ఇచ్చారనమాట. మీరు చూడొచ్చు నా ఐటమ్స్, యాక్సెసరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను సెకండ్ ఫ్లోర్లో. అన్నీ ఉన్నాయి.
with the fusion of formal wear known as edgy formals. Talking about this, it is a blend of both rebellious raw energy of rockstar aesthetics and the formal, classy, refined attire. So I would like to experiment myself as a individual personality, talking about, and the inspiration I took it from Elvis Presley and David Beckham. So they combine these both, who is popular for combining both urban and casual wear. So Okay, number one. Okay. So my question is for you is, how does your attire reflect your personality? My question for you, darling, is how does your attire reflect your personality? And the winner is... Any guesses? What? 7. Okay, after Dilli todenge, number 7 is the winner. నేను ఇవాళ కాలేజ్కి వెళ్తున్నాను మళ్ళీ. ఇది నేను లాస్ట్ టైం జరిగింది సరోజినీ నాయుడు కాలేజ్ అనమాట. ఇది పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పి అందులో నాకు అవార్డు ఇస్తున్నారనమాట ఇవాళ. సో ఇప్పుడు ఆ అవార్డు అనేది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇది వెరిడిక్టరీ డే అనమాట. మొత్తం ఇది ఎన్పిడబ్ల్యూ ప్రోగ్రామ్ అని. ఎన్పిడబ్ల్యూ అంటే నేషనల్ ఫార్మసీ వీక్లో ఇది లాస్ట్ ఫైనల్ డే అనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ వీక్ మొత్తం జరిగిన ఏవైతే కాంపిటీషన్ ఉన్నాయో, డ్యాన్సింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, రంగోలీ కావచ్చు, చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో గెలిచిన వాళ్ళని ఇవాళ పిలిచి అవార్డు అనేది ఇస్తారనమాట. సో నేను నా అవార్డు తీసుకున్నాను పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కాసేపట్లో అది ఎలా ఉంటుందో. Rule of each and every pharmacy student, that is you and you all going to be the pharmacists. Forward to defect, please be ready. It's my honor to welcome the winners of debate. From first place goes to Mesco College of Pharmacy, Abdul Rahman, Tabassum Fatima and Syed Sumad Fatima. The big round of applause please. Second prize goes to Sarojini Naidu Vanta Pharmacy Mahavidyalaya, Endapalli Sonia, Sidra Tabassum and K. Lakshmi Bhavana. Third prize goes to సర్టిఫికేట్ తీసుకొని అయితే వస్తున్నాను. చూసారా కదా, ఒక సర్టిఫికేట్ అవార్డు ఇచ్చారు. ఇంకొకటి మీరు చూసినటువంటి ఇదన్నమాట అవార్డు తీసుకొని ఇంకా